అమెరికా వీసా ఇంటర్వ్యూల కోసం నెలల తరబడి వేచి ఉండే సుదీర్ఘ నిరీక్షణకు స్వస్తి పలుకుతూ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కొత్త పాలసీ తెచ్చింది. ప్రెజెంట్ సైలెంట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ విధానంలో $750 అంటే సుమారు $62,000 అడిషనల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సో ఈ సరికొత్త ప్రీమియం సర్వీస్ విధానం నిబంధనల ప్రకారం అదనపు ఫీజు చెల్లించిన వారికి 10 వర్కింగ్ డేస్ లోపే వీసా ఇంటర్వ్యూ స్లాట్ లభిస్తుంది. సో ఈ ప్రీమియం సేవలు కేవలం బిజినెస్ వీసా B1, టూరిస్ట్ వీసా B2 దరఖాస్తుదారులకు మాత్రమే వర్తిస్తాయి. ఈ పైలట్ ప్రాజెక్ట్ 2026 జూలై 1 నుండి డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుంది. అండ్ ప్రెజెంట్ అమల్లో ఉన్న సాధారణ ప్రాసెసింగ్ ఫీజు $185లకు ఇది పూర్తిగా అదనం. అంటే వేగంగా ఇంటర్వ్యూ కావాలనుకునే వారు మొత్తం $935 చెల్లించాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఎంబసీల్లో కాకుండా కేవలం ఎంపిక చేసిన US రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ఏ కేంద్రాల్లో ఈ సేవలు లభిస్తాయనేది జూలై 1 లోపు US విదేశాంగ శాఖ అధికారిక వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. ఇక అదనపు ఫీజు చెల్లించడం ద్వారా ఇంటర్వ్యూ షెడ్యూల్ను మాత్రమే త్వరగా పొందగలరు. వీసా ఖచ్చితంగా మంజూరు అవుతుందనే హామీ లేదని అమెరికా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఇక దరఖాస్తుదారుల అర్హతల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటారు. ఇది నిర్బంధం కాదు, కేవలం అత్యవసరంగా ప్రయాణించాలనుకునే వారి కోసం ప్రవేశపెట్టిన ఒక ఆప్షనల్ యాడ్ ఆన్ సర్వీస్ మాత్రమే. సో ఇదిలా ఉంటే అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫిఫా వరల్డ్ కప్ని దృష్టిలో ఉంచుకొని పర్యాటకుల రద్దీ, వీసా జాప్యాలను తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. డిమాండ్ను బట్టి ఈ పైలట్ ప్రోగ్రామ్ను వచ్చే ఏడాదికి పొడిగించే అవకాశం ఉందని సమాచారం. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ప్రవేశ నిబంధనలను మరింత కఠినతరం చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్ని దేశాల పౌరులకు వీసా ప్రాసెసింగ్ కోసం భారీ బాండ్లు విధించడం, సోషల్ మీడియా అకౌంట్లు సహా వ్యక్తిగత వివరాలపై విస్తృత పరిశీలన చేపట్టడం వల్ల వీసా ప్రక్రియలో ఆలస్యాలు పెరిగాయి. దీంతో అనేక దేశాల్లో వీసా ఇంటర్వ్యూల కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ క్రమంలోనే స్పెషల్ పైలట్ ప్రోగ్రాం కింద ఈ ప్రీమియం సర్వీస్ను అమెరికా ప్రవేశపెట్టడం గమనార్హం.